ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తానంటూ ప్రజలకు తనకు మధ్యన వేరొక వ్యక్తులు ఉండొద్దని తనకు ఎక్స్కార్ట్ సౌకర్యం వద్దని చెప్పినట్లు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా కొనసాగినన్ని రోజులు అవినీతికి తావు లేకుండా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు. సామాన్య ప్రజల కష్టాలు తీర్చడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానంటున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో పారదర్శక పాలన అందిస్తామంటూ కాంగ్రెస్ ఏదైతే వాగ్దానం చేస్తుందో దానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు కూడా అదేవిధంగా పాలన సాగిస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు కింది స్థాయి ఎమ్మెల్యే కూడా పారదర్శకంగా ప్రజలలో ఉండాలంటూ కూడా దానికి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జడ్చర్లకు సంబంధించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా అదే వైపు పయనిస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే నిత్యం ప్రజల్లో ఉంటూ జడ్చర్ల అభివృద్ధిపై అనిరుద్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. ఈరోజు జడ్చర్ల నియోజకవర్గంలో 5 కాలేజీలకు సంబంధించి 1300 మంది పేద విద్యార్థులకు మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేశారు. వారు రాబోయే రోజుల్లో ఉన్నత స్థానంలో ఉండాలన్న ఆకాంక్షతో లక్ష్యంతో పనిచేస్తూ తిండికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే తెలుసుకొని దానికి అనుగుణంగా తన సొంత నిధులతో మిడ్ డే మీల్స్ పెడుతున్నటువంటి నేపథ్యం. మనతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా పేద విద్యార్థులు, తిండికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, చదువుకోలేకపోతున్నారు, తిండికి ఇబ్బంది, వారిని మీరు గుర్తించి తిండి పెడుతున్నారు అంటే వాళ్ళు ఎటువంటి లక్ష్యం వైపు వెళ్ళాలని దానికి సంబంధించి ఉద్దేశం ఏంటి? మీరు బాగా చదువుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పేదరికంలో ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఒక పూట అన్నం తినాలంటే వాళ్ళు కూలికి పోయి వాళ్ళ తల్లిదండ్రులు పోయి వాళ్ళు కష్టపడితేనే వీళ్ళకి ఒక పూట అన్నం పెట్టగలుగుతున్నారు. కాబట్టి స్ట్రెంత్ కూడా వస్తలేరు. కాబట్టి వాళ్ళకి భోజనాలు పెడితే అట్లీస్ట్ భోజనం కూడా దొరుకుతుంది, చదువుకోవచ్చు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళకి ఈ 5 జూనియర్ కాలేజీలు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో వాళ్ళకి ఉచిత భోజనం, అది కూడా అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి ఒక కాంటాక్ట్, ఎందుకంటే ఒక క్వాలిటీ ఫుడ్ కూడా వాళ్ళకి రావాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి ఈ భోజనం పెట్టేయడం జరిగింది. ఈరోజు నుంచి సావిత్రిబాయి పూలే ఈరోజు జయంతి సందర్భంగా ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు ప్రారంభించాం. ఏదైతే కొన్ని స్కూల్లో ప్రధానంగా ఈ కాలేజీలో కూడా వాటర్కి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే మీరు సొంత నిధులు 50,000 వెచ్చించి పిల్లలకు మంచి వాటర్ కూడా ఇవ్వాలనే లక్ష్యంతో, అంటే జడ్చర్లో ప్రధానంగా స్కూళ్ళల్లో కానీ మరికొన్ని కాలేజీలో కానీ ఇదే పరిస్థితి నెలకొంది. దానిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? తర్వాత ఉన్నత చదువులు చదువుకొని కూడా ఈరోజు ఉద్యోగం రాని పరిస్థితి ఉన్నారు. తర్వాత ఐఐటి కానీ ఇంజనీరింగ్ కానీ చదవాలనుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. వారికి కూడా ఎటువంటి అంటే కోచింగ్ సౌకర్యం హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళకి ఎట్లా చేయబోతున్నారు? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా ఆర్ఎండ్బి మినిస్టర్స్ అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు నన్ను పిలిచి చెప్పడం జరిగింది. స్కూల్స్, దాని తర్వాత హెల్త్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఏ కాన్స్టిట్యున్సీ అయినా కానీ విద్యా వైద్య పైన వీళ్ళు పోయిన గవర్నమెంట్ మాత్రం దాని గురించి పట్టించుకోలేదు. వాళ్ళు ఓన్లీ రియల్ ఎస్టేట్ భూదందాలనే పట్టించుకున్నారు, వాళ్ళు ధరని పట్టించుకున్నారు. వెంకటరెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది, ఫస్ట్ స్కూల్స్ అన్నీ విజిట్ చేసి వాళ్ళకి బాత్రూమ్స్, వాటరు, వాళ్ళకి ఫుడ్ కానీ ఏది ఉన్నా కానీ దగ్గరుండి చూసుకో, దాని తర్వాత హాస్పిటల్స్, ఈ 2 చూసుకొని ఆయన నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి స్కూల్కి వెళ్ళి ప్రతి స్కూల్లో బిల్డింగ్స్ కానీ బాత్రూమ్స్ కానీ, ఇప్పుడు గర్ల్స్కి బాత్రూమ్స్ లేవు, కొన్ని నేనే కట్టేయాలని అనుకుంటున్నాను, అవి కూడా కట్టిస్తాను. గర్ల్స్కి సపరేట్గా బాత్రూమ్స్ నీట్గా, దానికి కూడా క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా లేరంట, అది కూడా మాట్లాడి నా సొంతంగా ఏం చేయాలో నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఐఐటి ఇంజనీరింగ్కి నేను చదువుకునేదాన్ని కానీ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ఇప్పుడే ప్రిన్సిపల్ గారితో ఈరోజే మాట్లాడడం జరిగింది. జడ్చర్లలో మేము సెలెక్ట్ చేసుకొని మన కాన్స్టిట్యున్సీ నుంచి బాగా చదువుకునేటోళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చదువుకునేదానికి కానీ వాళ్ళకి టీచర్స్ కానీ అన్నిటికీ నా సొంతంగా కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. మంచి మంచి ఇంజనీర్లని, డాక్టర్లని, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చేటట్టు నేను వాళ్ళ కోసము అండగా ఉంటానని చెప్పి కూడా నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరు కేవలం మీ పిల్లలని బడికి పంపించండి, అంతే, తక్కింది నేను చూసుకుంటాను. ఏదైతే గత ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి దీటుగా మేము హాస్పిటల్ కట్టాము, ఎక్విప్మెంట్ ఇచ్చామంటున్నారు, మరోవైపు తొలి కాన్పులకు రావడానికి కూడా ప్రజలు భయపడుతున్న పరిస్థితి. దానికి నిదర్శనంగా మనం చూస్తున్నాం. నిన్ననే ఏదైతే కాన్పుకు వచ్చిన మహిళ ఇన్ఫెక్షన్కి గురై, అంటే డాక్టర్ల వైఫల్యమా, అధికారుల వైఫల్యమా, రాజకీయ నాయకుల వైఫల్యమా? సరైన ఏదైతే ఎక్విప్మెంట్ కల్పించామంటారో సరైన వైద్యం అందలేదంటారు. దీని మీద మీరు ఎట్లా చేయబోతున్నారు రాబోయే కాలంలో? జడ్చర్ల 100 బెడ్ హాస్పిటల్ ఏదైతే లక్ష్మారెడ్డి పాత ఎమ్మెల్యే ఓపెన్ చేసిండో, మాజీ ఎమ్మెల్యే, అదంతా బోగస్. 30 వరకే పేషెంట్స్ వరకే అక్కడ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, స్టాఫ్ ఉన్నాయి. అది సూపరింటెండెంట్ గారు నాకు అఫీషియల్ లెటర్ ఇచ్చినాడు. అది చూపిస్తుంటే కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళకి 123 మంది కావాలి ఇంకా స్టాఫ్, అక్కడ ఎక్విప్మెంట్స్ లేవు, బెడ్స్ సరిగా లేవు. కావాలని ఎలక్షన్స్ కోసము
ప్రజలను మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకునే దానికి హాస్పిటల్ ఓపెన్ చేసిండు. ఆ రోజు నుంచే 100 బెడ్ అని అన్నారు. మళ్ళీ ఈ రోజు ఏమైంది, సూపరింటెండెంట్గా నా రికార్డ్ ఇచ్చింది కదా నాకు డేటా. నేను మా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయనతో కూర్చొని సూపరింటెండెంట్ గారు దాన్ని కూర్చొని రివ్యూ చేస్తాను. ఇవి ఏవైతే ఎక్విప్మెంట్స్ కావాలో, ఇంకా మన ఎస్సీజెడ్లో కూడా చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వాళ్ళందరినీ కోరినాను. సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఉంటుంది. ఆ 2 ఫండ్స్ మీరు ఏ రాజకీయ నాయకులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ మీ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి రూపాయి పడితే నాకు ఫోన్ చేయండి. మీ సిఎస్ఆర్ ఫండ్ డైరెక్ట్ టు ఎడ్యుకేషన్ స్కూల్స్కి అండ్ హెల్త్ కోసం యూజ్ చేద్దాం. మీరే డైరెక్ట్ అని మీ పేరే చెప్తాను. పోయిన ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర నుంచి ఆయన అకౌంట్లో వేసుకొని చేయించాడు. దమ్ముంటే ఆయన ట్రస్ట్ పెట్టుకున్న దాంట్లోకి పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించమని చెప్పు ఆ పాత ఎమ్మెల్యేని. అన్ని ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఆయన అకౌంట్లు వేసుకొని ఆయన చేసినట్టు చూపించుకుండు. ఆఖరికి ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తే వీళ్ళు ఫోటోలు దిగినారు. నేను చెప్పినాను ఇట్లా దానికి నేను రాను, మీరంతా మీరే పోయి హాస్పిటల్కి ఇవ్వండి. ఏ అయితే సంస్థ ఇస్తున్నారో మీ పేరు రావాలి, ఎందుకంటే మీరు డొనేట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కోరుతున్నాను, మీరు పోయి ఎడ్యుకేషన్ స్కూల్ని దత్తత తీసుకోండి, హాస్పిటల్స్ అవి దత్తత తీసుకోండి. మీరు అన్నిటికీ హెల్ప్ చేయాలి, మీరు సపోర్ట్గా ఉండండి మాకు. మీరు ఒక సంస్థను నడుపుతున్నారు జడ్చల, ఎంత పొల్యూషన్ ఉందో కూడా నాకు తెలుసు. అయినా కానీ పిల్లల కోసము సాక్రిఫైస్ చేసడానికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు కూడా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైతే తాను గతంలో ఎన్నికల్లో చెప్పిన విధంగానే పారదర్శకంగా పనిచేస్తానంటూ, ఏదైతే రాబోయే 5 సంవత్సరాలు జడ్చల అభివృద్ధి తన లక్ష్యం అంటూ, ఏదైతే ఫ్యాక్టరీలలో కూడా 70% స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తానంటూ రాబోయే రోజుల్లో మీరు చూడాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, బాల్నగర్ నుంచి.